యూనిట్ 2 సాంఘిక శాస్త్ర అభ్యసన ఉద్దేశాలు లక్ష్యాలు. ఇవి సాధారణ ప్రకటనలు రూపంలో ఉంటాయి. ఉద్దేశాలు ఆశయాలు మనం చేసే పనులకు రూపాన్ని దిశను ఇవ్వగలవు. ఉద్దేశాలు ఆశయాలు ఆశయాలను చేరడానికి మార్గదర్శకాలుగా ఉపయోగపడేవి. గమ్యాలు స్పష్టమైన ప్రకటనలు. గమ్యాలు ఉపాధ్యాయులు, విద్యా ప్రణాళికావేత్తలు, విద్యా పాలకులు, విద్యార్థులు, ప్రజలు తమకు తాము ఏవి చేయదలుచుకున్నామో వాటిని తెలిపే స్పష్టమైన ప్రకటనలు లక్ష్యాలని అన్నది ఆర్న్స్టీన్ అండ్ హాకిన్స్. సమర్థవంతంగా సమాచారాన్ని అందించగలిగి బోధనా ఉద్దేశాన్ని స్పష్టమైన అభ్యసన ఫలితంగాను ప్రవర్తన మార్పుగాను తెలియజేయగలిగేది అర్థవంతమైన లక్ష్యం. పరమావధి గ్రౌండ్ల్యాండ్ ఒక యూనిట్ పఠించిన తర్వాత విద్యార్థి మంచి ఆశించిన నిర్దిష్టమైన ప్రవర్తన రూపంలో వ్యక్తం చేయబడినదే ప్రవర్తనా లక్ష్యం. విలియం డి రోమే. సాంఘిక శాస్త్ర ఆశయాలు ఉద్దేశాలు. విద్యార్థులు భౌగోళిక సామాజిక పరిసరాల గురించి తెలుసుకుంటారు. విద్యార్థులలో సామాజిక సమర్థతను పెంపొందించుట, విద్యార్థుల్లో ఉత్తమ పౌరసత్వ విలువలు పెంపొందించుట, భారతదేశ సంస్కృతిని ప్రశంసించుట, సంపూర్ణ మూర్తిమత్వం అభివృద్ధి పెంపొందించుట, మానవ సంబంధాలపై అవగాహన, మనం మనది అనే విశాల భావన, జాతీయ సమైక్యత పెంపొందించుట, పర్యావరణ అవగాహన పెంపొందించుట, అంతర్జాతీయ అవగాహన పెంపొందించుట, ఒక వస్తువు భావం, సన్నివేశం, కృత్యం, యోగ్యత, మంచితనాన్ని గురించి దృఢమైన నమ్మకమే విలువ. బాండ్ ఏ గుణమైతే ఒక వ్యక్తికి వస్తువుకు ప్రాధాన్యం, గౌరవం, ఉపయోగం కలిగిస్తుందో దానిని ఏమంటారు? విలువ. విద్య లక్ష్యమే విద్యా విలువలు. కన్నింగ్హామ్. విలువలు లక్షణాలు అమూర్తమైనవి, అంతర్లీనమైనవి, సాపేక్షమైనవి, ఆపాదించబడేవి, సామ్యత కలిగినవి. నిర్ణీత బోధనా అభ్యసన అనంతరం విద్యార్థి ప్రవర్తనలో వచ్చిన నిర్ణీత మార్పును ఏమంటారు? అభ్యసన లక్ష్యం. లక్ష్యాలు రెండు రకాలు: సాధారణ లక్ష్యాలు, నిర్దిష్ట లక్ష్యాలు. విస్తృత పరిధి కలిగి విషయాన్ని బట్టి మారనివి సాధారణ లక్ష్యాలు. నిర్దిష్టంగా ఉండి పాఠశాల పరిధికి పరిమితమై విషయాన్ని బట్టి మారుతాయి ప్రవర్తనా లక్ష్యాలు. సాంఘిక శాస్త్ర అభ్యసన లక్ష్యాలు: ఆదర్శ పౌరసత్వ లక్షణాలు పెంపొందించుట, జాతీయ భావం పెంపొందించుట, దేశభక్తి కలిగి ఉండుట, అంతర్జాతీయ అవగాహన పెంపొందించుట, సాంఘిక దురాచారాలను నిర్మూలించుట. బ్లూమ్స్ బోధనా లక్ష్యాల వర్గీకరణ ఎప్పుడు, ఎక్కడ జరిగింది? 1948లో బోస్టన్ నగరంలో. జ్ఞానాత్మక రంగం గురించి కృషి చేసినది బెంజమిన్ ఎస్. బ్లూమ్స్. భావావేశ రంగం గురించి కృషి చేసినది డేవిడ్ ఆర్. క్రాత్హోల్. మానసిక చలనాత్మక రంగం గురించి కృషి చేసినది సిమ్సన్ హారో ధవే. బ్లూమ్స్ వర్గీకరణ ఇప్పుడున్న విద్యా వ్యవస్థను అనుకూలంగా లేదని భావించిన వారు అండర్సన్ క్రాత్హోల్. అండర్సన్ క్రాత్హోల్ నూతన వర్గీకరణ ఏ రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ. అండర్సన్ క్రాత్హోల్ వర్గీకరణలో ఎన్ని లక్ష్యాలు ఉంటాయి? 6. 6 లక్ష్యాలు ఎలా అమర్చారు? సోపాన క్రమంలో తక్కువ నుంచి ఎక్కువకు. జ్ఞానాత్మక ప్రక్రియ, పరిమాణం, జ్ఞాన పరిమాణం అనే రెండు ప్రక్రియలను సూచించిన వారు అండర్సన్ క్రాత్హోల్. జ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణంలో ఉన్న 6 లక్ష్యాలు ఏవి? గుర్తుకు తెచ్చుకొనుట, అవగాహన, అన్వయం, విశ్లేషించడం, మూల్యాంకనం, సృష్టించడం. జ్ఞానంలోని స్థాయిలేవి? వాస్తవాలకు సంబంధించిన జ్ఞానం, భావనా సంబంధిత జ్ఞానం, విధానాత్మకమైన జ్ఞానం, మెటాకాగ్నిటిక్ జ్ఞానం. సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు ఎన్ని? అవి ఏవి? సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు 6. భావనలు, అవగాహన, విషయ అవగాహన, ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి అవగాహన చేసుకొని వ్యాఖ్యానించడం, సమాచార సేకరణ, అమలు, సమకాలీన అంశాలపై స్పందన, ప్రశ్నించుట, పఠన నైపుణ్యాలు, ప్రశంస, సున్నితత్వము. సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలను సిఫారసు చేసిన నివేదికలు: ఎన్సిఎఫ్ 2005, ఏపీఎస్సిఎఫ్ 2011, ఆర్టీఈ 2009. సాంఘిక అధ్యయనమునకు సంబంధించిన విద్యా ప్రమాణాలను సిఫారసు చేసినది ఎన్సిఎఫ్ 2005, ఆర్టీఈ 2009, ఎస్సిఎఫ్ 2011 పైవన్నీ. మనోవిజ్ఞానిక శాస్త్రం నుంచి ఉద్భవించిన ఉపగమనం ఏది?
నిర్మాణాత్మక ఉపగమనం. నిర్మాణాత్మక ఉపగమనంకు సంబంధించిన వారు అండర్సన్, కార్థోల్. నిర్మాణాత్మక ఉపగమనం ప్రకారం నిర్మాణాత్మక ఉపగమనం ప్రకారం విద్యార్థులే స్వయంగా చురుగ్గా పాల్గొంటారు, సొంత అనుభవాల ద్వారా నేర్చుకుంటారు. విద్యార్థి కేంద్రీకృత విద్యా విధానం. మన కళ్ళ ముందు కనిపిస్తూ మనకు దిశానిర్దేశాలు చేస్తూ మనం చేసే ప్రతి పని ప్రభావితం చేసేవి ఉద్దేశాలు. వ్యక్తి ప్రవర్తన రీతిలో వచ్చే మార్పులే విలువలు. గణేష్ అను విద్యార్థి 1981 నుంచి 2021 వరకు జనాభా మార్పు వివరాలను పట్టికలో గమనించి విశ్లేషించిన ఎడల అతనిలో సాధించిన విద్యా ప్రమాణం ఏది? సమాచార నైపుణ్యం. 7వ తరగతిలో పిల్లలు మౌర్య సామ్రాజ్యం అను పాఠ్యాంశంలో ఉన్న ప్రశ్నలను సమాధానాలను గ్రూపులుగా చేసి చర్చించిన ఎడల ఏ విద్యా ప్రమాణం వారిలో సాధించాము? భావనలు, అవగాహన. 8వ తరగతిలో రాజేష్, రమేష్ అను విద్యార్థులు ద్రవ్యం బ్యాంకింగ్ అను పాఠంలో ప్రాజెక్టులు తయారు చేసి తరగతిలో ప్రదర్శించిన ఎడల వారిలో సాధించిన విద్యా ప్రమాణం ఏది? భావనలు, అవగాహన. విద్యార్థులు సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాలలోని వ్యత్యాసాలను గురించిన ఎడల సాధించిన విద్యా ప్రమాణం భావనలు, అవగాహన. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ అంశంపై పోస్టర్లు ముద్రించిన పాంప్లెట్లు పంచుతున్న ఎడల వారిలో సాధించిన ప్రమాణం ప్రశంస, సున్నితత్వం. భారతదేశ రాజకీయ పటం పరిశీలించిన విద్యార్థులు NH-16 జాతీయ రహదారి ఏ రాష్ట్రాల గుండా వెళ్తుందో వివరిస్తున్న ఎడల వారిలో సాధించిన అంశం పటం చదవడం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రస్తుత పథకాల ద్వారా ప్రజలు ఎంతవరకు లబ్ధి పొందుతున్నారో గమనించి వాటి పనితీరు మెరుగుకు విద్యార్థులు సూచనలు చేసినచో సాధించిన ప్రమాణం సమకాలీన అంశాలపై స్పందన. ఒక మనిషి ఎలా ఆలోచిస్తూ, ఎలా అర్థం చేసుకుంటాడు, నేర్చుకుంటాడు అనే విషయాలకు సంబంధించిన జ్ఞానం మెటాకాగ్నిటివ్ జ్ఞానం. ఏ పనినైనా ఎలా చేయాలి, విచారణ చేసి విధానాలు, నైపుణ్యాలను, ఆల్గారిథమ్స్, మెలకువలు, పద్ధతులను ఉపయోగించి విధానాలకు సంబంధించిన జ్ఞానం విధానాత్మక జ్ఞానం. మన విశ్వం అను పాఠం నేర్చుకున్న 6వ తరగతి పిల్లలు కీలక అంశాలుగా సంబంధించి నమూనాలు తయారు చేసి ప్రదర్శించిన ఎడల అండర్సన్ కార్థోల్ వర్గీకరణలో ఏ అంశం వ్యక్తపరచుట? అండర్సన్ కార్థోల్ వర్గీకరణలో మానసిక ప్రక్రియలో అన్నిటికన్నా చాలా క్లిష్టమైనది సృజించుట. అండర్సన్ కార్థోల్ వర్గీకరణ సంబంధం లేని అంశం ఏది? వీరి వర్గీకరణలో జ్ఞానాత్మక పరిమాణం మాత్రమే కలదు అనేది సంబంధం లేని అంశం. 8వ తరగతి సూర్యుడు, శక్తి వనరు అను పాఠం పూర్తయిన అనంతరం కీలక భావనల పట్ల విద్యార్థులు ముఖాముఖి నిర్వహించడం అండర్సన్ కార్థోల్ ప్రకారం వ్యక్తపరచుట. 7వ తరగతిలో విద్యార్థులు ట్రాఫిక్ సమస్యలకు పరిష్కార మార్గాలు చెబుతూ కొత్త పరిష్కారాలను వ్యక్తపరిచిన ఎడల అండర్సన్ కార్థోల్ ప్రకారం సృజించడం. విద్యార్థులు విషయాలను విమర్శనాత్మకంగా నిర్ధారణ చేసుకుంటారు. అండర్సన్ కార్థోల్ వర్గీకరణలో ఇది ఏ ఉప అంశము? మూల్యాంకనం. సాంఘిక శాస్త్ర అధ్యయనం వలన విద్యార్థులు తరగతిలో నేర్చుకున్న అంశాలను నిత్య జీవిత సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవడం ద్వారా వారిలో పెంపొందించిన విలువ వివరణాత్మక విలువ. సాంఘిక శాస్త్ర అధ్యయనం వలన విద్యార్థులు మూఢనమ్మకాలు వీడి ఆధారంగా నిర్ణయాలు తీసుకోగలిగితే ఏర్పడే విలువ. శాస్త్రీయ వైఖరులు, అభివృద్ధి. గాంధీజీ, శివాజీ, భగత్ సింగ్ వంటి దేశభక్తులు నాయకుల జీవిత చరిత్రలు తెలుసుకున్న విద్యార్థులు వారి అడుగుజాడల్లో పయనించడం ద్వారా వారిలో ఏర్పడిన విలువలు ఏవి? ఉత్తేజాన్ని పెంపొందించే విలువలు. క్రింది వానిలో విలువలకు సంబంధించి సరికాని వాక్యం గుర్తించుము. ఇవి దేశ తత్వశాస్త్రం ప్రకారం నిర్దేశించబడతాయి అనేవి సరికాని వాక్యం.
సాంఘిక శాస్త్ర బోధన వలన విద్యార్థుల బుద్ధి కుశలత, సహనం, నిస్వార్థం, సమాజానికి దేశానికి సేవ చేయాలనే దృక్పథం ఏర్పడడం అనేవి ఏ విలువలు? బౌద్ధిక విలువలు. విలువలు లక్షణం కానిది ఆపాదించబడవు. సాంఘిక శాస్త్ర అధ్యయనం వలన శ్రీను అను విద్యార్థి ఇస్రోలో శాస్త్రవేత్త అయిన దేశానికి సేవ చేయడం ద్వారా అతనిలో పెంపొందించిన విలువ ఏది? వృత్తి విలువ. అర్థశాస్త్ర అధ్యయనం ద్వారా విద్యార్థి వివిధ రకాల మార్కెట్ల గురించి, ధరలు నిర్ణయం గురించి, అభివృద్ధి సూచికల గురించి తెలుసుకున్న యెడల అతనిలో పెంపొందించిన విలువ ఉపయోగితా విలువ. సాంఘిక శాస్త్ర అధ్యయనం వలన 7వ తరగతి పిల్లలు జలపాతాలు, కొండలు, లోయలు, శిల్పకళలు, పెయింటింగ్లు చూసి ఆనందాన్ని, రసానుభూతిని పెంపొందించునచో ఏర్పడిన విలువ సౌందర్యాత్మక విలువలు. సాంఘిక శాస్త్ర అధ్యయనం వలన పాతతరం నుంచి నేటి వరకు పండుగలు, ఉత్సవాలు, ఆహారపు పద్ధతులు, వేషభాషలు కొనసాగింపుగా రావడం వలన విద్యార్థులలో ఏర్పడే విలువలు సాంస్కృతిక విలువలు. సాంఘిక శాస్త్ర అధ్యయనం అనంతరం విద్యార్థులు ప్రభుత్వానికి సకాలంలో పన్నులు కట్టడం, చట్టాలను గౌరవించడం, అవినీతి, లంచగొండితనం వ్యతిరేకించడం వంటి లక్షణాలు కలిగి ఉండటం వలన వారిలో ఏర్పడే విలువలు నైతిక విలువలు.